ప్రభు పేరట షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరసేను దేశంలో ఒకడు 2000 దయ్యం పట్టిన వ్యక్తి తన్ను తాను గాయపరుచుకుంటూ తన్ను తాను కొట్టుకొనుచో సమాధులలో నివాసం చేస్తున్నాడు. ఎంతమంది కట్టి ప్రయత్నం చేసినా ఎంతమంది బంధించినా ఆయన సంఖ్యలను తుత్తులుగా చేసి మరలా సమాధుల స్థలంలో వెళ్ళిపోతున్నాడండి. సో ఆయన జీవితం చూడండి, తన్ను తాను గాయపరుచుకోవడం, ఒంటరిగా సమాధిలో ఉన్న స్థలం అనగా చెడు స్థలం. ఎస్, ఆ రోజు ఆయన బంధించబడి సైతాన్ చేత పీడించబడుతున్నాడు, సైతాన్ చేత నడిపించబడుతున్నాడు. సైతాను అతని ఆవరించి ఉంది కాబట్టి సైతాను యొక్క ప్రయత్నాలు, సైతాను యొక్క నడిపింపు ఆయనలో ఉంది కాబట్టి గాయపరుస్తున్నాడు. కాబట్టి భయంకరమైన జీవితం ఉంది, మనిషిగా జీవించే జీవితము లేదు. ఒక దురాత్మ అతనిలో ఉంది కాబట్టి సమాధులలో జీవించడానికి, నివాసించడానికి ప్రయాసపడుతున్నాడు, బంధించబడ్డాడు. ఎంతమంది ఆయనను బాగు చేయాలని ప్రయత్నించిన బాగుకాల. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కలిగిన ఆర్థిక ఇబ్బందిలో బంధించబడి ఉన్నావా? ఈరోజు అనారోగ్యంగా ఒక రోగంతో నువ్వు బంధించబడి ఉన్నావా? లేదా ఒక సమస్యలో బంధించబడి ఉన్నావా? నీ చుట్టూన్న సమస్యలు, నీ చుట్టూన్న ఆటంకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావా? ఎస్, జాగ్రత్త గ్రహించండి. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో, ఉద్యోగంలో నువ్వు బంధించబడి, వ్యాపారంలో నువ్వు బంధించబడి, లేదా అనారోగ్యంగా నువ్వు బంధించబడి, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశము లేకుండా, నీ ఇష్టం జరిగించాలని, నీ కోరికలు నెరవేర్చాలని ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. సో ఎవరు చెప్పినా నీ జీవితం కుదరపడడంలా, ఎక్కడ వెళ్ళినా నీ ఆరోగ్యము బాగు కావడంలా, ఎంత ప్రయాసపడ్డా ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రాలేకుండా ఉన్నావు. ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంతో తిరుగుతున్నావు, కానీ ఎందుకో సమాధానం లేక ఉంది. ఎన్నో డాక్టర్ల దగ్గర కలిసావు, కానీ ఇంకా గర్భఫలం లేక, అనారోగ్యం, రోగం కుదుటపడలేకుండా ఇంకా తిరుగుతున్నావా? ఒక సమస్యలో బంధించబడి ఉన్నావా? అందులో నుంచి బయటకు రాలేక ఉన్నావా? ఎన్నో ప్రయత్నాలు చేసినా అందులోనే ఉంటున్నావా? అయితే వినండి, ఎస్, ఆ రోజు ఆ దయ్యం పట్టిన వ్యక్తి దేవుని దగ్గర పరుగున వచ్చేసి, ఎస్, వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి అద్భుతమైన విడుదల కలిగింది. సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో బంధించబడి ఉన్నా, ఏ పాపములో నువ్వు బంధించబడి ఉన్నా, ఏ సమస్యలతో సతమతం అవుతున్నా, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆ ప్రభు నిన్ను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ రోగం ఏమైనప్పటికీ కూడా, నీ పరిస్థితి, నీ యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా దానికి పరిష్కారము నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది, అందులో సందేహము లేదు. ఎస్, ఆ వ్యక్తి, దయ్యం పట్టే వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆయనను ఏం చేశాడు? ఆయనలో మార్పు కలిగించాడు. ఆ యవనస్తునిలో మార్పు కలిగింది. ఆరోగ్యంగా గాయాలతో ఉన్న, మనసు సరిగ్గా కుదట లేనప్పటికీ కూడా, ఎస్, ఆయన బాగైన తర్వాత, దయ్యం విడిచిపెట్టిన తర్వాత, తను ఒక స్పృహలో, మనిషి స్పృహలో వచ్చిన తర్వాత ఆయన మొదటిగా ఎస్ ఆరోగ్యము కుదుట పడింది. ఆయన ఆరోగ్యం పొందాడు. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ఆరాధించడం ప్రారంభించిన ఆయన ఆశీర్వాదకరంగా మారాడు. దేవుని నామాన్ని, ఆయన మహిమను, ఆయన చేసిన అద్భుతాన్ని దిక్కపోలిక అనగా 10 పట్టణాల్లో చెప్పడానికి ప్రయాసపడ్డాడు. సో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ యొక్క కుర్రవాడు మారాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని దగ్గర వచ్చినట్లయితే నీ రోగము కుదురపడుతుంది, మంచి ఆరోగ్యం పొందుకుంటావు, ఆ దేవాది దేవుని ఆరాధిస్తావు. అంతేకాదు, ఆశీర్వాదకరంగా నీ జీవితము మారబోతుంది. అయితే నువ్వే ఆయనకు అప్పగించుకొని విడుదల పొందుకొని, ఎస్, నీవు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవాది దేవుని సొంత రక్షణ అంగీకరించి ఆయన కొరకు నిలబడి, ఆయన అప్పగించిన ప్రతి పనులు నమ్మకంగా నిలబడి, ఎస్, పరిచర్లో పాల్పొందుకుంటూ పొందుకుంటూ ప్రార్థన జీవితాన్ని గడుపుతూ విశ్వాసంతో ఆ పరలోక సంబంధమైన ఆ యాత్రలో ముందు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము ఇస్తాడు, అందులో సందేహము లేదు. ఎస్, కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మీకు వందనాలు. అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు
వాటి ద్వారా బంధించబడి ఉన్నా, స్పృహ లేని వాడిగా ఉన్నా, ఎవరు పట్టించుకోలేని వాడిగా ఉన్నా, కానీ ఈరోజు నాతో మాట్లాడుతూ నీ దగ్గర వస్తే నువ్వు పట్టించుకుంటావాని, నువ్వు పలకరిస్తావాని, నువ్వు ప్రేమించే వ్యక్తివాని, నువ్వు మంచి ఆరోగ్యం ఇస్తావని, స్వస్థపరుస్తావని, ఆ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుర్రవాడు బంధించబడి ఉన్న దయ్యం పట్టిన వ్యక్తిగా ఉన్న సమస్యతో సతమతమవుతున్న వ్యక్తి నీ దగ్గర వచ్చినప్పుడు బాగుపడ్డాడని, నీ దగ్గర వస్తే బాగుపడతామని ఈరోజు ఈ మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడుతున్నావు. ఈరోజు నా సమస్య ఏదైనప్పటికీ కూడా పరిష్కారం మీ దగ్గర ఉంది అనే సత్యాన్ని మాతో మాట్లాడుతున్నావు. తండ్రి, నాలో ఉన్న సమస్య మీకు తెలుసు, కష్టాలు మీకు తెలుసు అయ్యా, వాటన్నిటి కూడా రద్దుపరచండి, బాగు చేయండి. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క జీవితాలు మెరుగుపరచండి. మంచి రోజులు వారు చూస్తురుగాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన విడుదల పొందుకొని, అద్భుతమైన దీవెన పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదంగా మార్చమని సహాయం చేయమని ప్రభువు రక్షకుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.